శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే భూముల పందేరం నడుస్తా ఉన్నది. ఇక్కడ కేరళ ఎన్నికల్లో భాగంగా మరి కేరళ ఎన్నికలకు ఇంకా కూడా డబ్బు సంచులు పంపిణీ చేయడానికి మరి కోహెడా లాంటి మార్కెట్ మీద ఆ మార్కెట్ మెడ మీద కత్తి వేలాడుతా ఉన్నది. ఆ కోహెడా మార్కెట్ ను డెవలప్మెంట్ కి ఇచ్చి దానికి సంబంధించి ఆ కమిషన్లు దండుకొని కేరళకు చెందిన వ్యక్తికే ఇచ్చి కేరళలోనే డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయడానికి మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చర్యలు చేపట్టబోతా ఉన్నదని చెప్పి దాని మీద విపక్షం పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే భూములకు సంబంధించి పరిగిలో మరి రైతులకు ఏదైతే రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా వెళ్తున్నటువంటి మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి మీరు ఎన్నైనా నిరసనలు తెలియజేసుకోవడానికి మీకు స్వేచ్ఛనిస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నిరసనకు దిగి మరి ఇక్కడ ప్రభుత్వం దృష్టికి ఆ ప్రజా సమస్యలను తీసుకుపోవడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేయడం, మరి అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తరలించడం ఎంతవరకు సమంజసం ఒకసారి చూడాలి. ఒకవైపు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుతా ఉన్నది, మరోవైపు ఉద్యోగులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఉద్యమానికి మరి ఇక్కడ ఉవ్విళ్ళు ఉడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక ఉద్యమాలతోటే మనకు సమస్యల పరిష్కారం అయితే ఇప్పటి వరకు చర్చలతోటి సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ అన్ని ప్రభుత్వంలోంచి మరి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి వివిధ శాఖలు కూడా మరి ఇక్కడ సమ్మె బాట పట్టడానికి మరి ఇక్కడ ముందుకు పోతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చుగా. ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు కనుక పరిశీలించినట్టయితే ఉద్యోగలోకం ఉద్యమపథం మాట తప్పిన సర్కార్పై మరలబడుతున్న ఒక్కో సెక్షన్ నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు కార్మికుల నిరవధిక సమ్మె. ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో 20,000 మంది స్ట్రైక్. ఆర్టీసీ సమ్మెపై 9న చర్చలు. జేఏసీకి లేబర్ కమిషన్ లేక చర్చలు విఫలమైతే ఏ క్షణమైనా సమ్మెకు వెళ్దామంటున్న జేఏసీ. 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన. నిరుడు పారితోషికం బకాయిలు చెల్లించాలని డిమాండ్. మరి ఇక్కడ యుద్ధబోరి మోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు. మాట తప్పిన సీఎం. హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి మొండి చేయి. అధికారంలోకి వస్తే ఆదుకుంటామని నాడు హామీ. 2.5 ఏళ్లైనా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. 25 లక్షల ఆర్థిక సాయం ఇవ్వకుండా ఎగనామం. ట్యాంక్ బండ్ శివ కుమారుడికి పిలిచి మరీ ఉద్యోగం. హోంగార్డుల కారుణ్య నియామకాలకు చర్మగీతం అని చెప్పి హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి మరి ఇక్కడ ఆదుకుంటామని మాటిచ్చిండు. కానీ వాళ్ళ ఇంట్లో కారుణ్య నియామకం మాత్రం చేయలే. కానీ హోంగార్డ్ ఏదైతే మరి ట్యాంక్ బండ్ శివ గతంలోనే ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది గత ప్రభుత్వం. మరి ఆ క్రెడిట్ అంతా మరి కేటీఆర్కి ఎక్కడ వద్దా అని చెప్పి ఆయన పిలిచి వాళ్ళ కొడుకు హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చింది. కానీ ఈ హోంగార్డ్ల కారుణ్య నియామకాల మీద మాత్రం పట్టించుకోవడం లేదు. ఎగవేసిన ఒక్కో హామీ వెంటాడుతున్నది. దగాపడిన ఒక్కో వర్గం దండు కడుతున్నది. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇప్పుడు తమ సంగతి ఏందో తేల్చాలంటూ సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తానన్న గ్యారంటీలను గాయబు చేసి కేరళలో ఇస్తామంటూ గ్యారంటీ చేస్తున్న కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత రాజుకుంటున్నది. సబ్బండ వర్ణాల్లో భాగమైన ఉద్యోగ కార్మికులు సర్కార్పై సమరశంఖం పూరిస్తున్నారు. నేటి నుంచి విద్యుత్ ఆర్టీసీలు సమ్మెకు దిగుతున్నారు. 9వ తేదీన చర్చలు విఫలమైతే మరి ఇక్కడ ఆర్టీసీ ఏ క్షణాన్నైనా సమ్మెకు వేయడానికి సిద్ధమవుతున్నది. ఇక పీఆర్సీ డిఎల్లో దోకాతో రగులుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు 15 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రోజుకో సంఘం నిరసన గొంతుగా వినిపిస్తున్నది. పూటకో చోట ప్రభుత్వం కోసంపై ఆందోళన కొనసాగుతున్నది. ఇదంతా కూడా మేనిఫెస్టోలో భాగమే. మరి మేనిఫెస్టో రాసింది ఏమలా అంటే మరి దుద్దిల శ్రీధర్ ఇగో వీళ్ళందరికీ అరచేతిలో వైకుంఠం చూపించి మీరు రాగానే మేము ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి పెడతాం, వీళ్ళకు ఏదైతే గత ప్రభుత్వం విలీనం చేసిందో వాళ్ళకి అపాయింట్ డేటు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు. మరి ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీని ప్రకటించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎల్ లేదు. మరి ఇక్కడ అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయిందో వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ని కూడా ఇవ్వకుండా మరి నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఇటు మరి ఏదైతే విద్యుత్ సంబంధించిన ఆర్టిజన్స్ అందరూ కూడా సుమారు 20,000 మంది మరి నేటి నుంచి స్ట్రైక్ పోతా ఉన్నారట. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా సమరశంఖం పూరిస్తున్న పరిస్థితి. అంటే పోరాడితే తప్ప ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మరి పెళ్లిళ్ళు పేరంటాలు అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే ఫుట్బాల్ ఆడడాలు మరి ఇక్కడ ప్రచారాలకు వెళ్ళడాలు ఢిల్లీ పర్యటనలకు సమయం ఉంటుంది. కానీ ఇలా సమస్యల పరిష్కారం కోసం వీళ్ళ కూర్చొని మరి దాన్ని రివ్యూ చేయడానికి మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇక్కడ సమయం ఉండడం లేదు. ఎంప్లాయీ జేఏసీ పోరుబాట సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ. 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు. మే 5న ఉపాధ్యాయ ఉద్యోగ సామూహిక దీక్షలు. అప్పటికి దిగిరాకుంటే మే 14 తర్వాత మహాపౌరు
206 సంఘాల టీ ఎంప్లాయీ జేఏసీ నిర్ణయం జూన్ 2 లోపు పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్. 206 సంఘాలు ఇలా పోరుబాట పట్టాలని మరి ఇక్కడ జేఏసీగా ఏర్పడ్డాయనంటే నువ్వు ఏ వర్గానికి న్యాయం చేసినావో చెప్పాలిగా. మరి ఇక్కడ మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. అదే విధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇవాళ మొదటి ముద్దాయి. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అస్తవ్యస్త పరిపాలన సాగడానికి కారణం ఇవాళ మేనిఫెస్టో ఎవరైతే రాసిందో ఆ మేనిఫెస్టో అంటే ఏదో 4 అబద్ధాలు ఇచ్చి తప్పించుకుపోదామని చెప్పి మరి ఇక్కడ అడవి గాని హామీలు ఇచ్చి అందరినీ ఆశల పల్లకిలో ఊరేగించి ఇవాళ సబ్బన్న వర్గాలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసగాళ్లలో మొదటి మోసగాడు దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తుంచుకోవాలి. ఇక 3 మాజీ మంత్రుల అరెస్టు. రాపోల్లో రైతు దీక్షకు వెళ్లకుండా అడ్డగింత. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతలు హరీష్ సబిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి అక్రమంగా అరెస్ట్. పలువురు బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని రైతుల తరఫున ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలనుకోవడం దారుణం అంటున్న కేటీఆర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే రైతులు రాపోల్లో రైతు దీక్షకు సంబంధించి వాళ్లకు మద్దతు సంఘీభావం ప్రకటించడానికి వెళ్తున్న వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి మరి ఇక్కడ రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుంటా ఉంటే వాళ్ళు నిరసన దీక్షలు చేస్తా ఉంటే కనీసం వాళ్ళకు సంఘీభావం కూడా ప్రకటించకుండా ఇలా నియంతృత్వం వహిస్తా ఉన్నది, నియంత పాలన సాగిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఆ అన్వాంటెడ్ గా వాళ్ళ భూములన్నింటినీ ఎందుకు సేకరించాల్సి వస్తుంది? మరి ఇక్కడ భూసేకరణ చేసేటప్పుడు పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రజాభిప్రాయం ప్రకారం వాళ్ళకు అనుగుణంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఎందుకు భూసేకరణ చేయలేకపోతా ఉన్నదంటే అవసరం ఉన్నా అవసరం లేకున్నా పరిశ్రమల పేరుతోటి ఎక్కడికక్కడ విలువైన భూములన్నింటినీ కూడా సేకరించి ఆ తర్వాత భూములను విక్రయించడం ద్వారా మరి డబ్బులు సంపాదించాలనే ఆదాయ మార్గాన్ని ఎన్నుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక 12 రంగాల ప్రైవేట్ అట 16,72,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం. కీలక రంగాల వ్యవస్థలు ప్రైవేట్ పరం. 5 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేలా కేంద్రం కసరత్తు. కేంద్రం చర్యలపై నిపుణులు విశ్లేషకుల విస్మయం. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తారని ధ్వజం. శాశ్వతంగా రాసిచ్చేలా రూల్స్ ఉన్నట్టు ఆరోపణలు. ప్రభుత్వ రంగ నిర్వీర్యమే పరమావధా? ప్రైవేటు కొమ్ము కాయడమే కర్తవ్యమా? అందిన కాడికి అమ్ముకోవడమే లేదా దండుకోవడమే లక్ష్యమా? 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగుతున్నది. మోడీ పాలనలో కార్పొరేట్ల కొమ్ముగాస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. వీటికి మరింత ఆజ్యం పోసేలా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. 16,72,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన డజన్ శాఖల వ్యవస్థలను 5 ఏళ్ల పాటు ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి ప్రణాళికలను రచించిందట. మరి ఈ రకంగా ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే మరి ఇక్కడ ఇబ్బందికర పరిణామమే అని చెప్పి నిపుణులు అయితే మరి చెప్తున్న పరిస్థితి. ఇక భూములు ఎవరి జాగీర్? సర్కార్ భూముల్లో ప్రైవేట్ కంపెనీలకు ఏం పని? కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అన్యాక్రాంతం వెనుక బడాబాబులు ఉన్నారు. రైతుల పక్షాన న్యాయ పోరాటానికి మేము సిద్ధమంటున్న సిపిఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా. మరి మొట్టమొదట పోరాటం చేయాల్సింది ఎర్రజెండా సంఘాలు. ఎందుకంటే పోరుబాట కోసమే పుట్టింది ఎర్రజెండా అని మరి వాళ్ళు అందరినీ కూడా ఇప్పటి వరకు మరి చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు చేసి చూపించారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా పొల్యూట్ అయిపోయినారు. అంతా కూడా అధికార పార్టీ తోటి మిలాఖత్ అయిపోయినారు. ఇలా బీఆర్ఎస్ మరి ఇక్కడ వీటన్నిటిని కూడా వెలికి తీస్తా ఉంటే మరి ఇక్కడ ఏదో మెకానికల్ గా వస్తున్నారు తప్ప సిపిఐ పోరాట పటిమని కోల్పోయింది. ఎందుకంటే వెలుగుమట్లలో 750 ఇల్లు కూల్చేసిన రోజునే మరి ఖమ్మంలో అత్యంత బలీయ శక్తిగా ఉన్నటువంటి అక్కడ సిపిఐ దాని మీద స్పందించకపోవడం పూర్తిగా విచారకరం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సుప్రీంలో కేసు ఉండగా పెన్సింగ్ ఎలా వేస్తారు? మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. దాసోస్ రేవన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. మరి ఇక్కడ వాళ్ళకేమో రైతులను రానియమంటారు. మరి నాదర్గుల్ భూములలో 373 ఎకరాల చుట్టూ కంచె వేసిండ్రు. మరి ఇక్కడ వాళ్ళ రైతులేమో రావద్దు సుప్రీంకోర్టు అంటారు. మరి సుప్రీంకోర్టు ఉన్నదానికి వీళ్ళు కంచె ఎందుకు వేసిండ్రు? అది మరి యథావిధిగా ఎవరు పోకుండా ఉండాలి కదా అంటే వాళ్ళ స్వాధీనంలో మాత్రం ఉంచుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కోయడ మెడపై కేరళ కత్తి. ప్రైవేట్ కంపెనీ కోసం పండ్ల మార్కెట్ ను బలిపెడుతున్న ప్రభుత్వం. పార్టీ ఎన్నికల ఫండింగ్ కోసం ఓ కేరళ కంపెనీకి ఆఫర్. నిధులిస్తే బదులుగా ఫుడ్ ప్రాసెసింగ్ స్థలానికి హామీ. అందుకే కోయడ మార్కెట్ కు భూమి కేటాయింపు రద్దు. టీజీఐఐసి ద్వారా సదరు కంపెనీకి కట్టబెట్టేందుకు కుట్ర. కోయడ మార్కెట్ కు కోర్టు కేసులు వివాదాలు ఉన్న స్థలం. 2 స్థలాలు మార్కెట్ కేనని పేర్కొన్న మంత్రి తుమ్మల. అలాంటప్పుడు పాత స్థలాన్ని టీజీఐఐసికి ఎందుకు ఇచ్చారు? ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త జాగా ఇవ్వచ్చు కదా అని ప్రశ్నలు. వివాదాల నేపథ్యంలో రాని జీవో మొదలవని పనులని చెప్పి కోయడ మార్కెట్ మరి అతిపెద్ద పండ్ల మార్కెట్ అయినటువంటి కోయడ మార్కెట్ కు సంబంధించి మరి దాన్ని విస్తరిస్తామని చెప్పి అక్కడ కొత్త మార్కెట్ కడతామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కేరళలో నిధుల సమీకరణ కోసం కేరళకు సంబంధించిన ఒక కంపెనీకే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవడం కోసం టీజీఐఐసి ద్వారా
కోయడ మార్కెట్ కు సంబంధించిన స్థలాన్ని అప్పగిస్తా ఉన్నారట. వేరొక చోట కోయడ మార్కెట్ కు ఇవ్వబోతా ఉన్నారు. అది పూర్తిగా కోర్టు కేసులలో ఉన్నది, వివాదాలలో ఉన్నది. మరి రెండు కూడా మార్కెట్ కే ఇస్తాను అని చెప్తా ఉన్న తరుణంలో మరి పాత స్థలం కోయడ మార్కెట్ కే ఉంచి కొత్తగా మీరు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ కు మరి ఇవ్వాలనుకుంటా ఉన్నారో మరి దాన్ని కొత్త స్థలాన్ని ఇచ్చేందంటే దీనికి మరి ఇక్కడ టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు టెక్నికల్ ఇబ్బందులు తీరే వరకు వాళ్ళు కమిషన్లు ఇయ్యరు కాబట్టి మరి కమిషన్లు తక్షణమే అవసరం కాబట్టి ఇలా కోయడ పండ్ల మార్కెట్ స్థలం వీళ్ళకిచ్చి దీన్ని అక్కడ వివాద స్థలంలోకి దీన్ని మార్చి ఇది ఎన్ని రోజులైనా నిర్మాణం ఆగుకుంటున్నా మరి పర్వాలేదు అనే సందంగా వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నాణ్యమైన భోజనం అడిగితే దాడులు, కులం పేరుతో ప్రిన్సిపాల్ టీచర్ వేధింపులు, మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కౌడిపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ధర్నా. మరి దీనికి ఎవడు మంత్రి అంటే మన సాక్షాత్తు మన రేవంత్ అన్నే మంత్రి. మరి ఇక్కడ ఆ రేవంత్ అన్న ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆఖరికి భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్. ఇక ఎల్లంపల్లిలో డేంజర్ బెల్స్ ప్రాజెక్టులో సగానికి పైగా పడిపోయిన నిల్వలు, 46 రోజులు అవసరాలకి సరిపోనున్న జలాలు, హైదరాబాద్ పెద్దపల్లి మంచిర్యాలపై ఎఫెక్ట్ అట. ఇక ఇప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అనేది. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిర్రు అన్నావు, ఎల్లంపల్లి నుంచి ఏం చత్తాయి తాత, ఇక్కడ నుంచి మీదికి చత్తనే ఇలా వర్షాలు పడి మరి ఆ నీళ్ళన్నీ అక్కడికి రాగలిగినప్పుడే మరి ఈ ఎల్లంపల్లి ద్వారా ఎత్తిపోతాం. మరి ఇక్కడ కరువు వచ్చినా కూడా మనకు నీటి కొరత లేకుండా ఉండడం కోసమే ఆ రోజు మనం ఎల్లంపల్లి నీటిని సమృద్ధిగా వాడుకోవడానికి మేడిగడ్డ దగ్గర కేసీఆర్ అక్కడ ఏదైతే మేడిగడ్డ బరాజ్, అదేవిధంగా సుందిల్ల బరాజ్, అదేవిధంగా అన్నారం బరాజ్ కట్టిండు. ఈ మూడింటితోటి ఎండాకాలంలో కూడా కలకలలాడినటువంటి గోదావరి, అదేవిధంగా మత్తళ్ళు పడుతున్నటువంటి చెరువులుండే ఇలా ఏకంగా ప్రాజెక్టే ఎండిపోతున్న దుస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, ఈ రాత్రికి వారి పాలిట కాలరాత్రే వారి నాగరికతను నాశనం చేస్తామంటున్న ట్రంప్ ఇక డెడ్ లైన్లు పొడిగించేది లేదని వెళ్ళేది. ఇప్పటిదాకా వాడని ఆయుధాలతో దాడి అంటున్న వాన్స్ అయినా తగ్గే ప్రసక్తి లేదని బదులిచ్చిన ఇరాన్. మరి ఇరాన్ మీద ఇక అసహనం పెంచుకున్నాడు ట్రంప్. ఎందుకంటే ఈయన ఎంత సామధాన భేద దండోపాయాలు ఎన్ని ఉపయోగించినా కూడా ఎక్కడ కూడా ఇరాన్ తగ్గడం లేదు. దాంతో అణుబాంబు వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇప్పటి వరకు వాడని ఆయుధాలతోటి చేస్తామంటే ఇక మిగిలింది వాళ్ళ దగ్గర అణుబాంబే. మరి అణుబాంబు వేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. నిజంగానే అణుబాంబు కనుక వేసినట్టు ఉంటే ఇరాన్ లో ఉన్నటువంటి మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన చమురు నిల్వలన్నిటి కూడా వాడుకోవడానికి వీలు కాకుండా పోతుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత, గ్యాస్ కొరత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అమెరికా మరి ఏదైతే తన పట్టు నిలుపుకోవడం కోసమో లేకపోతే తన ఆధిపత్యం నిలబెట్టడం కోసమో ఇవాళ ఏదైతే మానవ వనరులకు సంబంధించి మరి ఇక్కడ జాతీయ మరి అంతర్జాతీయ స్థాయి వనరులు అందరూ ఉపయోగించుకోవాల్సిన వనరులను కూడా నాశనం చేయడానికి అణుబాంబును ప్రయోగించబోతా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ వాళ్ళ మాటల్లో చెప్పకనే చెప్తా ఉన్న పరిస్థితి. ఇక కేరళ తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. పినరాయి విజయన్ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ హయాం ముగిసిందని, యూడీఎఫ్ పాలన రాబోతుందని వ్యాఖ్య. విజయన్ రాసిన లేఖకు తిరుగులేఖ రాసిన రేవంత్ రెడ్డి ఆర్థిక సూచీల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడి. మరి ఇక్కడ ఏదైతే ఆర్థిక సూచీలో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మొదటి స్థానంలో ఉండే. నువ్వు వచ్చిన 2.5 ఏళ్లలో దిగజార్చినవు. రెండోది తెలంగాణ ఇవాళ నెంబర్ 1 స్థాయికి లేదంటే నువ్వు అన్నట్టు 2వ స్థాయికి ఎట్లా ఎదిగింది? నువ్వు వచ్చిన 2.5 ఏళ్లలో మన స్థాయిని తగ్గించుకుంటూ వస్తా ఉన్నావు. రెండోది చూసుకుంటే కేరళ తెలంగాణ మధ్య ఎన్నికలు కావని నువ్వే చెప్తా ఉన్నావు. మరి ఇక్కడ నువ్వు గ్రహించాలి ముందుగా ఆ ఎన్నికలు నీకున్న విజయ్కి మధ్యలో సంబంధించినవి కాదు, అక్కడ సంబంధించిన మౌలిక వసతుల మీద మాట్లాడాలి. ఇవాళ మనకంటే ఎంతో మరి ఇక్కడ ఆధునికంగా ఉన్నారు, ఎంతో విద్యలో ముందున్నటువంటి వాళ్లకు చదువురాని పోయి నువ్వు పోయి వాళ్ళకి ఏదో శాస్త్రం చెప్తా అంటే వాళ్ళు నీకే మరి ఇక్కడ కర్రగాల్చి వాత పెట్టే అవకాశం ఉంటుందనే విషయాన్ని ముందు రేవంత్ రెడ్డి గ్రహించాలి. అనుదానికి సంకేతమా? ట్రంప్ వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా భయాందోళనలు ఖండించిన వైట్ హౌస్. ఖచ్చితంగా మరి ఏదైతే అణుబాంబు వేస్తామని చెప్పి దాని ద్వారా ఆయన బెదిరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. చివరికి మరి ఇక్కడ వాళ్ళకు ఓటమి తప్పదని గ్రహించిన రోజున ఖచ్చితంగా అనుదాడే జరుగుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రాధాకృష్ణ కబడ్దార్ అని చెప్పి ఏదైతే వైఎస్ఆర్ శ్రేణులు నిన్నటి రోజున ఆంధ్రజ్యోతి పత్రాలన్నింటినీ కూడా కాలబెట్టి వాళ్ళ ఆఫీసుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి. 15 నల్ల బ్యాడ్జీలతోటి విధులకు హాజరై మరి పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులందరూ. ఇక ఈ రాత్రికి అంతం అని చెప్పి ఖచ్చితంగా అణుబాంబు వేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి. ఇక బూత్ నేతల రోతగోలాట, వీకెండ్ కామెంట్ పై పిచ్చిరచ్చ. మరి ఇక్కడ వైసీపీ నేతలు నిన్నటి రోజున ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద దాడికి అదేవిధంగా ప్రతులను చింపేసిండ్రు. ఎందుకు అని అంటే మరి ఇక్కడ
ఏదైతే అమరావతిని వ్యతిరేకిస్తా ఉన్నాడు జగన్ మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపే విధంగా మనం రాజధానిని ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు పెద్ద ఎత్తున ఖర్చు కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మరి అత్యంత తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చు అని అంటే దాని మీద విషం కక్కిన మరి ఈ బూతు రాధాకృష్ణ ఏం మాట్లాడిండు అని అంటే, ఇవాళ వాళ్ళ నాయకుడు మీ పెళ్ళాలు కాదు వాళ్ళు మీకు చెల్లెళ్ళు అవుతారంటే వాళ్ళకు సంబంధాలు వెతికే పనిలో పోతారు అన్నాడు. అది ఎటువంటి మాట? వాడిని ఏ చెప్పుతోడు కొడితే మంచిగా ఉంటుంది రాధాకిట్టి గారిని అనే విషయాన్ని యావత్ తెలుగు ప్రజలందరూ, అది వాడు తెలంగాణలోనన్నాడా ఆంధ్రప్రదేశ్లోనన్నా అనే మాట వదిలిపెట్టినట్టయితే ఇలాంటి మాటలు ఒక మీడియాలో ఉండి మరి ఇక్కడ గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన ఈ విధవ మరి ఇక్కడ మీ పెళ్ళాలు కాదు అని చెప్పి మీ నాయకుడు చెప్పినట్టు అయి ఉంటే మీ పెళ్ళాలు మీ చెల్లెలు అనుకుని వాళ్ళకు సంబంధాలు చూస్తారన్నాడు. మరి ఇక్కడ నువ్వు కూడా నీ పెళ్ళానికి సంబంధాలు చూస్తావా రాధాకృష్ణ? ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడానికి నువ్వు అన్నం తింటానవా, మరి గడ్డి తింటానవా, ఇంకేమైనా అసిద్ధం తింటానవా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి విధవకు చెప్పులతోటి సమాధానం చెప్పిన తప్పులేదు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత వీరిని తెలంగాణ నుంచి ఖచ్చితంగా బహిష్కరించాలి. ఇలాంటి విధవ మరి ఇక్కడ పత్రికా రంగానికి అర్హుడే కాదనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్ ఓ విత్తన సంస్థకు లైసెన్స్ మంజూరు కోసం గోవర్ధన్ 1,00,000 డిమాండ్ అంటే ఆ డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. మరి ఇక్కడ విత్తనం చేసుకుంటామని చెప్పి విత్తనాల తయారీ కోసం అని చెప్పి ఒక సంస్థను పెడతామనంటే ₹1,00,000 డిమాండ్ చేసినాడు. లంచం. కాంగ్రెస్ లో రోజు కుక్కలన్నా ఏసీబీకి పట్టుబడతా ఉన్నారు చూడండి. అంటే ఇంకా పట్టుబడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత అవినీతి పెట్టరేగిపోతా ఉన్నదో కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 3 పదుల వయసులోనే మధుమేహం, షుగర్ వ్యాధి అందరికీ విస్తరిస్తా ఉన్నదని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. పినరాయి విజయన్ కు మోడీ గాడ్ ఫాదర్, అందుకే బంగారం చోరీ స్మగ్లింగ్ కేసుల్లో ఆయనకు రక్షణ. 3/2 మెజారిటీతో యూడీఎఫ్ గెలవబోతోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అసలు సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వేయింది మరి ఇక్కడ కాంగ్రెస్ కూటమిని గెలిపించడానిక, కాంగ్రెస్ కూటమి మీద కక్ష తీర్చుకోవడానికో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉన్నది. పినరాయి విజయన్ మీద ఏదైతే ఈయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో మరి మొన్నటికి మనం ఇక్కడ బంజారా హిల్స్ ఎన్నికలలో చూసినాం. అక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే బండి సంజయ్ అక్కడికి పోయి మరి ఆ ముస్లిం ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉండే ఆయన పోయి మరి ముస్లింలను ఏ విధంగా అయితే వాళ్ళను దూషించి వాళ్ళందరూ కూడా మీరందరూ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా అని ఏదైతే విషపూరిత వ్యాఖ్యలు చేసిండో మొల్లారం కట్టుకున్నాడు ఎవడు కూడా మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు ఓటేయడు, కాంగ్రెస్ అంతా ముస్లింలకు పక్షపాతి అని చెప్పి ఆ ముస్లింలందరినీ కూడా కాంగ్రెస్ వైపు దొరికిండో ఇవాళ ఈయన కూడా పోయి మరి ఇక్కడ మొత్తం మందిని పినరాయి విజయన్ వైపు దొబ్బడానికి ఈయన ఏదైతే ద్వేషపూరితమైన వ్యాఖ్యలు పినరాయి విజయన్ మీద మరి డైరెక్ట్ వ్యాఖ్యలు చేస్తూ ఆయన మోడీకి సపోర్టర్ అని చెప్పి మరి ఇవన్నీ చెప్పుకుంటూ ఇవాళ మోడీ సపోర్ట్ ఉన్నది విజయన్ అని చెప్పి మరి దాని ద్వారానే మరి ఇక్కడ కేరళలో మరింత అభివృద్ధి సాధ్యమైందని చెప్తా ఉన్నాడా ఏం చెప్తా ఉన్నాడు. కానీ మొత్తానికైతే రేపటి రోజున విజయం సాధిస్తే దానిలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టే. ఎల్డీఎఫ్ విజయానికి ఈయన మాట్లాడే మాటలు దోహదం అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన ఇక్కడ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పోయి అక్కడ నోటికి వచ్చినట్టు వాగితే అక్కడి నుంచి ప్రజల నుంచి మరి విజయానికే సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మోడీ కూడా ఆయనకు సపోర్ట్ ఉండడని చెప్పి ఈయన ప్రచారం చేస్తా ఉన్నాడు. మరి మోడీ సపోర్ట్ ఉంటే మోడీ సపోర్ట్ తోటి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇలా మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ ఈయన బడే బాయ్ అని చెప్పుకొని తిరిగే మోడీ విజయన్ రేవంత్ రెడ్డి ముగ్గురు కుమ్మక్కై అక్కడ ఎల్డీఎఫ్ని గెలిపిస్తారా ఏందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. 4 స్తంభాల ఆటకు చెక్కట, తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి, గ్రూపులు విభేదాలకు ముగింపు పలకాల నిర్ణయం, పాత కొత్త పార్టీల నేతలను ఏకతాటిపైకి తేవాలని భావన, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యాచరణకు రెడీ, మున్సిపల్ ఫలితాలపై హస్తినకు పార్టీ ముఖ్య నేతల నివేదిక, పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తుపైన సీరియస్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై పలువురు నేతల అసంతృప్తి అని చెప్పి 4 స్తంభాల ఆటకు చెక్ పెట్టబోతా ఉన్నారట. ఏది ఏమైనా కూడా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ
మరి ఇక్కడ తెలంగాణ నుంచి బీజేపీని ఇక కనుమరుగవుతున్న సమయంలో ఇప్పుడు వచ్చి దాన్ని సరిదిద్దుతా అంటే మరి సమయం అయితే గడిచిపోయింది. ఇప్పటికే ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవాల్సిన బీజేపీ చేతులెత్తేసింది. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మరి పోరాటం ఎనలేని పోరాటం చేస్తా ఉన్నది. ఇప్పటికే ప్రజల లోపల ప్రజల గుండెల్లో మరి ఇక్కడ స్థానం సంపాదించుకున్నది. అనవసరంగా మేము బీఆర్ఎస్ ను జారవిడుచుకున్నామని చెప్పి మరి ఇప్పటికే బీఆర్ఎస్ మీద సానుభూతి కూడా వెల్లువెత్తుతున్న తరుణంలో ఇక బీజేపీని మరి ఆదరించే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మీ నాగరికతను ఒక్క రాత్రిలోనే నాశనం చేస్తా, ఒక్క రాత్రిలో నాశనం చేయాలంటే చేయగలిగింది అణుబాంబుతోటి మాత్రమే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో అట. సూపర్ ఎల్నినో అంటే మరి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో నీరు అసాధారణ వేడెక్కడాన్ని ఎల్నినో అంటారట. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలులు దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. దాంతో మరి ఇక్కడ వేడి వేడి గాలి వచ్చి మరి ఇక్కడ ప్రజలకు అంటే వాతావరణంలో నానా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ అన్నదాతల వరిగోస ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్న అందరికాడికి అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న అన్నదాతను ప్రకృతి కనకరించడం లేదు. చేతికి అందొచ్చిన పంట ఖరీఫ్లో కుండపోత వానలకు వర్షార్పణమవగా వేసవిలో అడగంటున్న జలాలు కర్షకుల కన్నీళ్లు మిగులుతున్నాయి. రబీ అయినా ఆదుకుంటుందనుకుంటే నిరాశ మిగులుతుంది. ఇది హన్మకొండ జిల్లా భీమదేవరం మండలం మాణిక్యాపూర్ గ్రామంలోని రైతుల దుస్థితి. సుంచుమల్లయ్య 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వరివేగా నీటి ఎద్దడితో ఎకరన్నర ఎండిపోయింది. 50,000 పెట్టుబడికి రూపాయి చేతికి అందే పరిస్థితి లేదు. పెట్టం శ్రీధర్ అనే యువ రైతు 3 ఎకరాలు సాగు చేయగా కంకులు వేసే క్రమంలో పంటకు నీరందక నేల నెర్రెలు వారుతోంది. వేలేరు భీమదేవరపల్లి ఎలకతుర్తి మండలాల్లో 1000 ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. దీనికి ఏంటిది కారణం? కాళేశ్వరం మీద మీరు పట్టిన కుట్ర కారణం కాదా? ఇవాళ మేడిగడ్డ బరాజిని కనుక ఇప్పటికే రిపేర్ కనుక చేయించినట్టు అయి ఉంటే ప్రాణహిత నీటిని మరి అదేవిధంగా గోదావరి నీటిని అంతా కూడా అన్నారం ఎత్తిపోసి, అన్నారం నుంచి సుందిలు ఎత్తిపోసి, సుందిల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి ఇవన్నిటి కూడా రిజర్వాయర్లు నింపినట్టయితే మిడ్ మానేరు ద్వారా ఇవాళ వరంగల్కు పోయేది కాదా? ఆ మానేరు ద్వారా నీళ్ళన్నీ కూడా వరంగల్ జిల్లాకు కాకతీయ కెనాల్ నుంచి వెళ్ళిపోయేది కావా? ఇక్కడ ఎక్కడికక్కడ కెనాల్స్ ఎండిపోతా ఉన్నాయి, రిజర్వాయర్లు అడగట్టిపోతా ఉన్నాయి, బ్యారేజ్లే అడగట్టిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలే వాళ్ళకు మరి ఇక్కడ పంటకు పెట్టుబడి సాయం అందియవు, సరైన సమయంలో వాళ్ళకు యూరియా అందియవు, అదేవిధంగా విద్యుత్ పీక్ టైంలలో విద్యుత్ కోతలు ఉన్నాయి, అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉన్నది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళకు భూగర్భ జలాలన్నిటి కూడా అడుగంటిపోయినాయి. ఇవాళ బోర్లు వట్టిపోతా ఉన్నాయి, వాళ్ళకు సాగునీరు అందియవు. రైతులను ఏ విధంగా సర్వనాశనం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ చూడాలి. ఇవాళ మీ పంతం నెగ్గించుకోవడం కోసం, బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం ఇవాళ ఒక్క పిల్లర్ గుంగిపోతే దాన్ని ఆ బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ ను మరమ్మతు చేసి ఇవాళ దాన్ని నిలబెట్టినట్టు అయి ఉంటే ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలం ఉండేది. 200 కిలోమీటర్ల మేర గోదావరి మరి ఇక్కడ నిండు కుండలాగా ఉంటే భూగర్భ జలాలన్నిటి కూడా పెరిగే అవకాశం ఉండేది. మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ బోరేసినా కూడా వట్టిపోతున్న పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతం నిండుకుండలుగా ఉన్న రోజు ఏ విధంగా ఉండేది? నీళ్ళన్నీ ఎండాకాలంలో మత్తలు వారేది. ఇవాళ ఇంకా ఎండాకాలం మే నెల రాకముందే మరి ఇక్కడ ఎల్లంపల్లి ఎండిపోయింది అని అంటే ఇవాళ మరి రైతులకు ఎవరు దిక్కు ఒకసారి ఆలోచన చేయాలి. ఇదంతా కాంగ్రెస్ మరి కుట్రపూరితంగా చేస్తున్న మరి ఈ కక్ష సాధింపు చర్య కాదా? బీఆర్ఎస్ మీద కక్ష సాధించడానికి రైతులను ఫనంగా పెట్టి రైతుల నడ్డి విరిస్తా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మరి ఇక్కడ యావత్ ప్రజానీకం మీద ఉందని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.